దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన కృప నిరంతరం ఉండును. కీర్తనల గ్రంథము 136 అధ్యాయము 25వ వచనము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అందరి పట్ల ఆయన కృప నిరంతరం ఉండునని మనతో సెలవిస్తున్నారు. ఎట్టి అర్హత లేని మనకు దేవుడు తన కృపను మన పట్ల, మన పిల్లల పట్ల విస్తరింపజేస్తున్నాడు. తండ్రి మన కొరకు భూమి ఆకాశములను సృజించాడు. మన అందరం బ్రతకడం కోసం కృపాబాహుల్యమును బట్టి గాలిని, నీటిని, వర్షమును, సమస్తమును మన అందరికి ఉచితంగా దయచేస్తున్నాడు. మనకు ఆహారం ఇస్తున్నాడు, వస్త్రాలు దయచేస్తున్నాడు, నూతన గృహాలు కట్టిస్తున్నాడు. ఆయన కృప నిరంతరం మన పట్ల ఉంచుతున్నాడు. తన ప్రియకుమారుడైన యేసయ్యను మన అందరి పాపముల నిమిత్తము శిలువ మ్రాను మీద బలిగా అర్పించాడు. మన యేసయ్య పవిత్రమైన రక్తం ద్వారా మన అందరికీ పాప క్షమాపణ కలుగుతుంది. మన అందరికీ తన ఉచితమైన కృపను బట్టి మనకు ఉచితంగా రక్షణ దయచేస్తున్నాడు. మనకి ఎటువంటి కష్టం వచ్చినా మనందరినీ తల్లిలా లాలించి తండ్రిలా పోషిస్తున్నాడు. ముదువు వచ్చే వరకు మనల్ని ఎత్తుకుంటున్నాడు. ఈ దిన వాగ్దానము నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.